వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి క్రియేషన్స్. నా అవుట్ఫిట్ చూసి మీకు అర్థమై ఉంటుంది. నేను ఈరోజు ట్రెడిషనల్గా రెడీ అయ్యాను. సో ట్రెడిషనల్గా ఫాస్ట్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎలా ఫటాఫట్ రెడీ అవ్వాలి, సింపుల్ మేకప్ ప్రొడక్ట్స్ ఫాస్ట్గా ఎలా రెడీ అవ్వాలని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఈరోజు హాఫ్ శారీని డ్రెప్ చేసుకుని ఈ హాఫ్ శారీస్కి నార్మల్గా శారీస్కి మనం ఎక్కువ మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా, మేకప్ని ల్యాగ్ చేయకోకుండా ఫాస్ట్గా ఎలా సింపుల్ ప్రొడక్ట్స్తో కంప్లీట్ ట్రెడిషనల్ మేకప్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫేస్ ఎలా ఉందైతే క్లీన్ వాటర్తో జస్ట్ ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోలేదు. దిస్ ఈజ్ మై స్కిన్ టోన్ బిఫోర్ మేకప్. అంటే నేను ఎక్కువ మేకప్ ఏం యూజ్ చేయట్లేను, ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా ఏం యూజ్ చేయట్లేను. ఇందులో నేను సింపుల్ ప్రొడక్ట్స్ మీకు మేకప్ లుక్ మీద షేర్ చేసుకోబోతుంది, అది కూడా ట్రెడిషనల్ మేకప్ లుక్. సో మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో వీడియోని స్టార్ట్ చేస్తాను. ఫస్ట్గా మనము ఏ మేకప్ అయినా వేసుకునే ముందు స్కిన్ని ప్రెప్ చేసుకోవాలి కాబట్టి నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. మాయిశ్చరైజర్ వచ్చి నివియా సాఫ్ట్. మనం ఫేస్కి ఎప్పుడైనా ఏ అప్లై చేసుకున్నా కూడా నెక్ కూడా అప్లై చేసుకోవాలి. రెండు ట్విన్ సిస్టర్స్ అనమాట. మనం ఒక స్కిన్ టోన్ ఒకలా, దీని టోన్ ఒకలా ఉంటే బాగుండదు. రెండు టోన్ ఒకేలా ఉండాలి. సో రెండింటి నెక్కి ఫేస్కి తప్పకుండా మనం అప్లై చేసుకోవాలి మాయిశ్చరైజర్. ఇయర్స్ని కూడా మర్చిపోకూడదు. మనం ఖచ్చితంగా ఫేస్కి ఏది అప్లై చేసుకుంటామో మేకప్ వేసుకుంటుంది అది ఫేస్కి, నెక్కి, అలాగే ఇయర్స్కి కూడా తప్పకుండా అప్లై చేసుకుంటే మన ఓవరాల్ లుక్ అంతా ఒకేలా కనపడుతుంది. లేదంటే నెక్ టోన్ ఒకలాగా, ఫేస్ టోన్ ఒకలాగా డిఫరెంట్గా కనపడుతుంది. సో అది బాగుండదు. నేనైతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ నేను స్పిన్స్ బేబీ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. ఫౌండేషన్ అలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా మేకప్ వీడియోని ఈరోజు షూట్ చేస్తున్నాను కాబట్టి సింపుల్గా మనం జస్ట్ స్పిన్స్ బేబీ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఫటాఫట్ మేకప్ చూపిస్తున్నాను కాబట్టి నేను హ్యాండ్స్తోనే బ్లెండ్ చేసుకుంటున్నాను. మీరు హ్యాండ్స్తో బ్లెండ్ చేసుకుని రాకపోతే బ్యూటీ బ్లెండర్ని అయినా యూజ్ చేయొచ్చు. ఉంటుంది మనం బేబీ క్రీమ్ అప్లై చేసుకున్నప్పుడు స్కిన్లో కొంచెం స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది, కలర్ అనేది కొంచెం బ్రైట్ అవుతారు. సో నెక్స్ట్ నేను ఐలైనర్ అప్లై చేసుకుంటాను. ఐలైనర్ అయితే తొందరగా డ్రై అయిపోతుంది. సో మనం ఏదైనా ఫాస్ట్గా ఫంక్షన్స్కి రెడీ అవ్వాలన్నప్పుడు బెటర్ పెన్సిల్ ఐలైనర్ యూజ్ చేయడం బెటర్ అని చెప్తున్నాను. నెక్స్ట్ ఐ గో విత్ మస్కారా. నేను ఇక్కడ లూజ్ పౌడర్ తీసుకున్నాను, సింపుల్ ప్రొడక్ట్స్ అని చెప్పాను కాబట్టి. సో మీరు కాంపాక్ట్ అనే యూజ్ చేసుకోవచ్చు. మనం కాంపాక్ట్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే మన మేకప్ అనేది సెటిల్గా. ట్రెడిషనల్ మేకప్ అని చెప్పాను కాబట్టి స్టిక్కర్ మ్యాండేట్. స్టిక్కర్ ఆల్సో డన్. సరే, సింపుల్ గెట్ రెడీ మేకప్ ఐడియాస్ కూడా చాలా ఉన్నాయి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా ఒకసారి అవి కూడా చూడండి, అవి కూడా మీకు యూజ్ అవుతాయి. లైక్ 10 రూపీస్లో మనకు మేకప్ ప్రొడక్ట్స్తో మేకప్ రొటీన్ అనేది చూపించాను. అలాగే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్, అలా చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అవి కూడా చూసేయండి. సో సింపుల్ మేకప్ అయితే అయిపోయింది. నేను గో విత్ యాక్సెసరీస్ అనమాట. నేను కూడా సింపుల్ యాక్సెసరీస్ తీసుకున్నాను. ఈ హాఫ్ శారీకి నేను ఇది సో ఈ చోకర్తో నేను మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నాను. లిక్ వైజ్ కూడా బాగుంటుంది.
ఇంకొకటి ఏంటి అంటే మనం యాక్సరీస్ ఇలా 2 కలర్ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు యాక్సరీస్ ఏదైనా ఒక్క కలర్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఐదర్ సపోజ్ నేను ఇప్పుడు బ్లూ అండ్ రెడ్ కాంబోలో ఉన్న హాఫ్ సారీ వేసుకున్నాను కాబట్టి నేను రెడ్ యాక్సరీస్ మాత్రమే తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఒక కలర్ యాక్సరీస్ తీసుకున్నట్టయితే లుక్ బాగుంటుంది. ఇలా మిక్స్డ్ యాక్సరీస్ తీసుకుని ఒకటి బ్లూ ఒకటి రెడ్ అలా తీసుకుంటే లుక్ వైజ్ అస్సలు బాగోదు. మనకు ఆ కలర్స్ అనేది చాలా బ్రైట్గా లుక్ అనేది చెడిపోతుంది అనమాట. సో ఏదైనా ఒక కలర్తోనే మనం యాక్సరీస్ తీసుకొని వాటితోనే రెడీ అవుతే బాగుంటుంది. ఈ చోకర్ తీసుకున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే నా నెక్లెస్ కలెక్షన్ వీడియో కూడా ఒకటి ఉంది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియోస్ అది కూడా ఒకసారి చూస్తాను. చూసారా బ్యాంగిల్స్ కూడా ఇక్కడ నేను తీసుకున్నాను. ఓకే, డన్ విత్ దిస్. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ మనం హాఫ్ సారీ కాబట్టి వేసుకుంది. జుంకా అప్లై చేసుకోవాల్సిన లిప్స్టిక్ అనమాట. మనం ఎంత బాగా రెడీ అయినా కూడా లిప్స్టిక్ లేకపోతే ఫేస్ కొంచెం డల్గా కనపడుతుంది. సో